జన్మకు మారవరా. దేని గురించి అనేది? అరే అప్పన్న అంతగా పొగిడేస్తుంటే నోర్తే చొక్క మాటైనా చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి నేను? నా బొంద చెప్పాలి. అది కూడా నేనే చెప్పాలా? తనంటే ఆడపిల్ల, కొంచెం సిగ్గుతోనో భయంతోనో ఆగింది. నీకేమైందిరా? ధైర్యంగా మనసులోనే చెప్పేయచ్చు కదా. నా మనసులో ఏముంది? గాడిద గుడ్డుంది. నీ వల్ల కాదు, ఏదో ఒక రోజు నేనే చెప్పేస్తాను. ఇదిగో నువ్వేం చెప్తావు, నన్ను ఏం చెప్పమంటావు? ఒక్క ముఖ అర్థం అయితే నీ చెప్పు తీసుకుంటూ మనుషులకు అర్థం కాకుండా మాట్లాడడం ఎలా అని ఏమైనా పుస్తకం రాస్తున్నావా? నువ్వు ఎందుకే ఇలాగా అర్థం కాకుండా తెక్క వాగుడు వాగుతావు? నువ్వు నీ వాగుడు ఏంటి నాయుడు బావ, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. నేనేం చేసిన స్నేహ? సమయానికి వచ్చాను కాబట్టి అపర్ణని కాపాడగలిగాను. అది కూడా తప్పేటి. నేను చెప్పింది దాని గురించి కాదు, డ్రీమ్ గర్ల్ గురించి. అమ్మాయిని తెమ్మని చెప్పి 2 రోజులైంది, ఇంతవరకు తెచ్చావా? కనీసం సమాధానమైనా చెప్పావా? ఇదిగో స్నేహ, నీ కోసం ఆ డ్రీమ్ గర్ల్ వెతకటం అయింది, దాని మేసాల మొగుడుతో దెబ్బలు తింటం కూడా అయింది. నొప్పులు ఇంకా తగలేదు తెలుసా? ఆ నొప్పులు తగ్గించుకోవడం కోసం మా చెల్లి చేత కాపడం కూడా పెట్టించుకున్నాను. ఇదిగో మర్చిపోయాను, డ్రీమ్ గర్ల్ తెమనే సూర్యగడికి అప్పు చెప్పాను. సూర్యగడి తెచ్చేస్తుంటాడు ఇక్కడికే తెమ్మని చెప్పాను. సూర్య బాబా మంచి అమ్మాయిని తెస్తాడా? మంచి అమ్మాయిని తేవడానికి మీ అర్జున్ బాబుకి ఇంట్రెస్ట్ పెంచడానికి తెస్తున్నాం ఏంటి? ఉన్న ఇంట్రెస్ట్ తగ్గించడానికి తెస్తున్నాం. అందుకే మా సూర్యగాడు ఏ శాటనో తెస్తాడు. తెచ్చిన తర్వాత అదే ఓ బాల్ డ్రీమ్ గర్ల్ లాగా నారవాడిసి ఆ తర్వాత మీ బావకి విరక్తి కలిగి వెళ్ళిపోతాయి. అమ్మయ్యా, నాకు కావాల్సింది కూడా అదే నాయుడు బావా. నాకు కావాల్సింది కూడా అదే. ఇదే వస్తే చల్లాయ్. ఆ అర్జున్ బాబు వెళ్ళిపోతే స్నేహకి లాభం. మరి నువ్వేడే చెంకలు తీసుకుంటున్నావు ఏంటి? అంటే స్నేహ కోరికే నా కోరిక, నా కోరికే నీ కోరిక, నీ కోరికే అపన్న కోరిక, అపన్న కోరికే మన కోరిక. అది మ్యాటర్. ఫుల్ గా అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. నీలో సగం మీ చెల్లి కూడా వచ్చినట్టుంది. ఏంటి తెలువా? కాదు పిచ్చి. అంతమాటని చెడు స్నేహం నువ్వా? ఇంతకీ సూర్యబాబు ఎప్పుడు వస్తాడు నాయుడు బావా? ఆ సూర్యుడు తెచ్చేస్తున్నాడు ఈ లోపు. అది చెత్తరా రాక ఒరే సూరిగా, ఈ వన్స్ మోర్ వసంత ఒక్కసారి క్యారెట్ లోకి వెళ్తే క్లైమాక్స్ దాకా బయటికి రాదు రోయ్. మధ్యలో ఎవడన్నా ఆపడనుకో మడతెట్టుకుంటేస్తాను రోయ్. అర్థమైందక్క. ఏం అర్థమైంది? నువ్వు క్లైమాక్స్ లోకి వెళ్తే గాని క్యారెక్టర్ లోంచి బయటికి రావని. క్లైమాక్స్ లోకి వెళ్తే క్యారెక్టర్ లోంచి బయటికి రావడం ఏంట్రా కర్రేదో. ఇంత చిన్న డైలాగ్ కూడా గుర్తుపెట్టుకోపోతే ఎలాగా? నేను ఆర్టిస్ట్ కాదు కదక్క. పోనీ నాతో చేసేవాడు ఆర్టిస్టేనా? తెలీదక్క. పోనీ డైలాగ్లన్నా బాగా చెప్తాడా? అది కూడా తెలీదక్క. ఏమి తెలియకుండా ఎందుకు వచ్చారో? ఈ వన్స్ మోర్ వసంత అంటే 100 ఊర్లకి ఫేమస్ తెలుసా? నేను ఈ ఊర్లో డైలాగ్ చెప్తే పక్కూర్లో వినిపిస్తుంది. అయితే నీ డైలాగ్ వినాలంటే పక్కూరికి వెళ్ళి వినాలక్క. పంచులేసామంటే దంచుతాను రాయ్. ఇంతకీ నాకు ఆర్టిస్ట్ ఎక్కడా? ఏడు వస్తుందా బానువా? ఇప్పుడు చింతపల్లిలో చింతామణి నాటకం ఆడినప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎలా ఉన్నావు? హార్మోనియం పెట్టలాగా గట్టిగా ఉన్నాను బావా. ఇంతకీ నన్ను పిలిపించిన పనేంటో చెప్తా. ఇదిగో నిన్ను పేమెత్తున్నాడు. చిచి ఒక్కడేటి? కాకినాడలో ఒకడు, రాజమండ్రిలో ఒకడు, విజయనగరంలో ఒకడు, విశాఖలో ఒకడు, మొత్తం 4 కదా నన్ను ప్రేమిస్తుంది. నాయుడు బాబు చెప్పింది నాటకాల్లో కాదు, నిజంగానే. నేనన్నది నిజంగానే. సర్లే ఓకే అర్థమైంది బాగా అర్థమైంది. ఇదిగో 4 హీరోలతో 4 పలక స్టోరీ అనమాట. బాగా అర్థమైంది. కాకపోతే నేను ఇక్కడ పిలిపించింది ఎందుకంటే ఇక్కడ మనకో హీరో ఉన్నాడు అర్జున్ బాబుని. అతనికి ఓ డ్రీమ్ గర్ల్ ఉంది. ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉండదు, ఎలా ఉండదు ఎవరికి తెలీదు, ముఖ్యంగా అర్జున్ బాబుకి తెలీదు. అందుకే నువ్వు ఆ డ్రీమ్ గర్ల్ లాగా నటించి అతనికి విరక్తి వచ్చేలా చేసేయాలి. అలా చేస్తే నాకేమిస్తా? నీకెంత కావాలన్నా ఇస్తాం. మనకి డబ్బు కన్నా డైలాగే ముఖ్యం.
క్యాష్ కన్నా క్యారెక్టరే ముఖ్యం. మీరు ఎంత ఇచ్చినా పర్లేదు తీసుకుంటాను. కాకపోతే నా కో ఆర్టిస్ట్ మాత్రం కరెక్ట్ గా చేయకపోతే నాకు విసుగొస్తది. అయ్యి బాబోయ్ వస్తుందా, అతను ఆర్టిస్ట్ కాదు ఇలా బావా. నా దృష్టిలో మాత్రం అతను ఆర్టిస్టే. అతను సరిగా యాక్షన్ చేయకపోతే నేను యాక్షన్ చేయను. అతనితో చేయించే బాధ్యత నాది. అయితే నంది రేంజ్ లో నటించే బాధ్యత నాది. ఈ వన్స్ మోర్ వసంత ఒక్కసారి క్యారెక్టర్ లోకి వెళితే క్లైమాక్స్ నుంచి బయటకు వచ్చారు. రేయ్, చంపేస్తానురా. పని అయిపోద్ది అనాలి. అదే పని అయిపోద్ది. ఒక్క దెయ్యం క్యారెక్టర్ తప్ప అన్ని రకాల క్యారెక్టర్లు చేసేసాను. మరి దెయ్యం క్యారెక్టర్ ఎందుకు చేయలేదు? క్యారెక్టర్ ఎందుకు వేయడం, ఒరిజినల్ అలాగే ఉంది కదా అందుకే లేదనుకుంటా. చాలే చాలే. ఇంతకీ నా డైలాగులు ఏంటో చెప్పలేదు. నేను చెప్తా. ఆ మా బావ నిన్నలా ప్రేమగా చూస్తాడు, నువ్వు ప్రేమగా చూస్తావు. మ్యూజిక్ కోసం రియాక్షన్ ఇవ్వాలి అంతేగా. అది నీకెలా తెలుసు? డైలాగ్ చెప్పడం మొదలు పెట్టి 10 ఏళ్ళు ఇక్కడ. వెరీ గుడ్. అలా రియాక్షన్ అయిపోయాక వెంటనే నువ్వే నా డ్రీమ్ గర్ల్ అంటాడు. వెంటనే నువ్వు కూడా అవును నేనే నీ డ్రీమ్ గర్ల్ అంటావు. నవ్వుతూ చెప్పాలా, ఏడుస్తూ చెప్పాలా? కింద పడి దొరుకుతూ చెప్పు, లేకపోతే ఏంటి వసంత చెప్పేది పూర్తిగా అనకుండా డౌట్స్ చేయడం మధ్యలో ముందు నువ్వు ఆ తర్వాత అడుగు డౌట్స్. ఓకే ఓకే నెక్స్ట్. వెంటనే మా బావ మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో అంటాడు. నువ్వేమో కోనసీమ క్లబ్ లో అంటావు. దాంతో మా బావ నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు నేను సిగ్గుపడాలా? లేదు, కౌగిలించుకో అని ఎంట పడాలి. ఇదిగో ఇలా విసుక్కుంటే నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాయుడు బావ ఏదో సరదాగా అన్నాడు. ఏదో సరదాగా అన్నానులే. సరదాగానా? అయితే సరే. సీరియస్ గా ఉంటే మాత్రం నేను వెళ్ళిపోయేదాన్ని. నెక్స్ట్. అలా కౌగిలించుకోగానే నువ్వు కౌగిలించుకుంటావు. ఓన్లీ కౌగిలించుకోవడమేనా లేదా కిస్ లాంటి సీన్స్ ఏమన్నాయా? ఇదిగో వస్తుందా బలెడదా నువ్వు అలా నసులో పెట్టుకోకు, కౌగిలింతతో కట్టు అంతే. ఏటండి ఈయన గోలా? నేను క్యారెక్టర్ గురించి కనుక్కుంటే మధ్యలో ఈయనట్ ఎలాగంటాడు? ఇలాగైతే చేయడం చాలా కష్టం. నాకు అర్థమైంది. నాయుడు బావా, వన్స్ మోర్ బసంత్ అని అపాయింట్ చేసింది డిసప్పాయింట్ చేయడానికి కాదు, డ్రీమ్ గర్ల్ ని డిసప్పాయింట్ చేయడానికి. కాబట్టి మన పని పూర్తయ్యే వరకు సైలెంట్ గా ఉండాలి. అయితే ఓకే. చెప్పింది గుర్తుందిగా? వన్స్ మోర్ వసంత్కి ఒక్కసారి చెప్తే చాలు, 100 సార్లు చెప్పినట్టే. అయితే యాక్షన్ కి రెడీ అయిపో. స్నేహ నువ్వు వెళ్ళి అర్జున్ బాబుకి ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఎల్లో. ఓకే నాయుడు బావా. బావా, కంగ్రాచులేషన్స్ బావా. ఎందుకు చెప్తాను. అంత గుడ్ న్యూస్ చెప్తే మరి నాకేంటి బావా? నిజంగా అది గుడ్ న్యూస్ అయితే నువ్వు అడిగింది ఇస్తాను. చెప్పు ఏంటది? నీ డ్రీమ్ గర్ల్ దొరికింది బావా. వాట్? నా డ్రీమ్ గర్ల్ దొరికిందా? అవును బావా, నీ ప్రాణానికి ప్రాణమైన నీ డ్రీమ్ గర్ల్ దొరికింది. ఏంటి జోకులేస్తున్నావా? జోకులేంటి బావా, నిజం చెప్తున్నాను. నీ డ్రీమ్ గర్ల్ దొరికింది బావా. చా నిజమా? ఎలా ఉంది? 2 కొమ్ములు, 4 కాళ్ళు, 2 తలకాయలు ఉన్నాయా? ఏంటి నమ్మట్లేదా? ఏంటి నమ్మేది? డ్రీమ్ గర్ల్ కోసం పిచ్చోడ్లా వెతుకుతున్నానని దొరికిందని చెప్తే సంతోషపడతానని అలా చెప్తున్నావు. నిజంగా తను దొరికింటే ఇలా ఒక్కదానివి వచ్చి ఉండేదాన్ని కాదు, వెంట పెట్టుకుని మరీ తీసుకొచ్చి ఉండేదానివి. అయ్యో బావా, నేను నిజమే చెప్తున్నాను. నేను నీ డ్రీమ్ గర్ల్ చూశాను, తనతో మాట్లాడాను కూడా. చా ఇంకా నన్ను ఫూల్ చేయాలని చూడకు. నిన్ను నేను ఫూల్ చేయడం ఏంటి బావా? చూడు స్నేహ, భావన్ కాబట్టి నన్ను ఆట పట్టించడానికి నువ్వు 100 అబద్ధాలు చెప్పొచ్చు, అదే నిజమని నమ్మించచ్చు కూడా. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క నా డ్రీమ్ గర్ల్ విషయంలో తప్ప ఇంకేమైనా చెప్పు. నమ్మినా నమ్మకపోయినా ఫీల్ అవును.
కానీ నా డ్రీమ్ గర్ల్ విషయంలో అబద్ధం చెప్తే తట్టుకోలేను. నీ డ్రీమ్ గర్ల్ ని ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నావో నాకు తెలీదా బావా? నువ్వింత సీరియస్ గా చెప్పాక కూడా నేనెందుకు కామెడీలు చేస్తాను? నిజంగానే చూశాను కాబట్టి చెప్తున్నాను బావా. ఎక్కడ చూసావు? ఇక్కడే, ఈ గుడిలోనే. ఈ గుళ్ళోనా? మ్మ్. తనే నా డ్రీమ్ గర్ల్ అని నీకెలా తెలుసు? నాయుడు బావ చెప్పాడు. నా నాయుడు బావా? నాయుడు బావ చెప్తే నమ్మేవా నువ్వు? ఆ నాయుడు బావకి డోర్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ రాసుకొచ్చే టైపు. అతని మాటలు ఎలా నమ్మేవు స్నేహ? అసలు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నావు ఎంతకి? ఆ అమ్మాయిని అడిగిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకున్నాను బావా. ఆ అమ్మాయి నీ డ్రీమ్ గర్ల్. ఇన్ని రోజులు ఊరూరు తిరిగాను, వీధి వీధి వెతికాను. నాకు దొరకని డ్రీమ్ గర్ల్ నాయుడు బావకి ఎలా దొరికినట్టు? అతనెలా పట్టుకోగలిగాడు? అంటే నాయుడు బావకి పరిచయాలు ఎక్కువ కదా బావా, అందుకే పట్టుకోగలిగాడేమో. ఇంపాసిబుల్. ఫస్ట్ టైం చూసిన నాకే తను ఎలా ఉంటుందో తెలీదు. నేను చెప్పిన గుర్తులు తప్ప ఇంకేమీ తెలియని నాయుడు బావా నా డ్రీమ్ గర్ల్ ని అతనెలా గుర్తుపట్టాడు? బాబా ఇవన్నీ నాకు తెలియదు బావా, వచ్చి నువ్వే అడుగు. అసలు నా డ్రీమ్ గర్ల్ దొరికిందా, లేదంటే ఏ డ్రామా ఆర్టిస్ట్ ను తీసుకొచ్చి ఈమె నా డ్రీమ్ గర్ల్ అని చెప్తున్నాడా? అలా చేస్తే అతనికేంటి లాభం బావా? అయినా ఇక్కడుండి నన్ను క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయకపోతే ఒకసారి నువ్వే వచ్చి నీ డ్రీమ్ గర్ల్ అవునో కాదో చూడొచ్చు కదా. సరే పద, ఒకసారి అపర్ణకు కూడా చెప్తాం. ఎందుకు? చెప్తాను పద. నా డ్రీమ్ గర్ల్ దొరికింది అపర్ణ. చెప్పింది చాలులే, పద. ఏటి చాలా ఇంకా రాలేదు. ఇదిగో డైలాగ్ లేకుండా ఇంకెంతసేపు నిలబడాలి? పోనీ అతను వచ్చేలోపు ఒకసారి రిహార్సల్ చేద్దామా? నేను రెడీ. నేనే నీ డ్రీమ్ బాయ్ అనుకో. గుత్తొంకాయకి కొత్త బట్టలు తొడిగినట్టున్నా. నువ్వు నా డ్రీమ్ బాయ్ ఏట్రా? నాయుడు బాబు అయితే ఓకే. ఇదిగో ఎవరి వేషాలు వేయడం మనకి చేత కాదు. నీకు అంత ఓపిక లేకపోతే ఆ పక్కెళ్ళి కూర్చో. ఎలా అమ్మా ఎళ్ళు. నా నట నేను ఎవ్వడూ వాడుకోవట్లేదు. నా కర్మ కర్మ. అయ్యి బాబు, దీనికి నటన తక్కువ నా సెగ్గురో బాబు. చచ్చిపోతున్నాను దీంతో. ఈ అర్జున్ ఎప్పుడు వస్తాడేటో. ఎంతసేపు రాడెట్టి. డ్రీమ్ బాయ్ అర్జున్ దా దా దా. ఎక్కడ నా డ్రీమ్ గర్ల్? డైలాగ్ చెప్పేవాళ్ళు ఎవరు లేక ఆ పక్కెళ్ళింది ఇప్పుడే. డైలాగులేంటి? అదే నువ్వు రాలేదన్న బాధలో ఎలాంటి డైలాగ్ లేకుండా పక్కకెళ్ళింది అని వీడి ఫీలింగ్. అమ్మాయి ఎక్కడ దొరికింది? నాటక పరిస్థితిలో. నువ్వేమో క్లబ్ లో అంటున్నావు, వాడేమో నాటక పరిషత్లో అంటున్నాడేంటి? బావా, క్లబ్ లో పరిషత్తు నాటకాలు జరుగుతుంటాయి కదా, అందుకే అలా అనుంటారు. అవునవును కరెక్ట్. అమ్మాయిని ఎవరు తీసుకొచ్చారు? నేనే. ఇడే. మరి స్నేహ నువ్వు తీసుకొచ్చావు అని చెప్పింది. అయితే నేనే తీసుకొచ్చాను. ఇడికాదు ఇడికాదు. మరి ఇప్పుడు వీడు తీసుకొచ్చాడు అన్నావు. అంటే గేట్ దాకా ఈడు తీసుకొచ్చాడు, గేట్ నుంచి లోపలికి నేను తీసుకొచ్చాను. ఎలా? అబ్బా బావా, నీకోసం డ్రీమ్ గర్ల్ అక్కడ ఎదురు చూస్తుంటే ఇక నీ డౌట్లేంటి? వెళ్ళు, లేదంటే ఏరే నాటకానికి వెళ్ళిపోతా. వేరే నాటకం? అలాగే అవుతాడా సూర్యుడు అంతే. ఇదిగో నీకోసం డ్రీమ్ గర్ల్ వెయిటింగ్ అక్కడ ఉంది. పచ్చోని పచ్చోని వెళ్ళు. వెళ్ళు బావా. వెళ్ళి పచ్చోని. ఎలా నోరు తెరకుండా ఊరుకులేవా? ముందు పడి నోరు కుట్టే బావా. కరెక్ట్ కుట్టినా. డ్రీమ్ బాయ్ డ్రీమ్ బాయ్. డ్రీమ్ బాయ్ వీడే ఉంటాడు. చూడడానికి మహేష్ బాబులో బానే ఉన్నాడు. ఇక పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఏ యాంగిల్లో చూసినా నా డ్రీమ్ గర్ల్ అనిపించట్లేదే. సరే అనుకుందాం. నా పేరు అర్జున్. మీ పేరే క్యారెక్టర్ పేరా? క్యారెక్టర్ ఏంటి? అబ్బో, అప్పుడే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. అయితే చూపిస్తున్నా టాలెంట్. నా పేరు తమన్నా కాజల్ అనుష్క. అంత పెద్ద పేరేంటి? వీడేంటి అసలు డైలాగ్ తప్ప అన్ని డైలాగులు చెప్తున్నాడు. సర్లే, కొత్త కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో. మనమే మేనేజ్ చేసేద్దాం. అంటే తమన్నాలోని తెల్లదనం, కాజల్లోని చిరుకుతనం,
అనుష్కలోని ఆడతనం నాలో ఉన్నాయని ఈ 3 పేర్లు కలిపి పెట్టారు. మీరు నన్ను ఎక్కడ చూశారు? ఆ, ఏటండి మీరు కన్ఫ్యూజ్ అయ్యేది కాకుండా నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. నేను కనిపించగానే నా డ్రీమ్ గర్ల్ మీరేనా అని అడగాలి, మర్చిపోయారా? సారీ సారీ సారీ, మర్చిపోయాను. అవును, నువ్వేనా నా డ్రీమ్ గర్ల్? అవును, నేనే నీ డ్రీమ్ గర్ల్ ని. పోనీ ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావు తెలుసా? కోనసీమ క్లబ్ లో. నీకెలా తెలుసు? స్క్రిప్ట్ లో ఉంది కాబట్టి తెలుస్తుంది. స్క్రిప్ట్ ఏంటి? చాలే, నెక్స్ట్ నువ్వు నన్ను కౌగిలించుకోవాలి, అది కూడా మర్చిపోయావా? నేనెందుకు కౌగిలించుకోవాలి? ఇదిగో, నువ్వు నన్ను కౌగిలించుకుంటావా లేకపోతే నన్ను కౌగిలించుకోమంటావా? అసలు ఈ కౌగిలించుకోవడం ఏంటి? ఏమీ తెలియకుండానే సూపర్ స్టార్ అయిపోదామని వచ్చావా? చూడు, నువ్వు నా డ్రీమ్ బాయ్వి, నేను నీ డ్రీమ్ గర్ల్ ని. వచ్చి వాటేసుకుంటే ఈ సీన్ అయిపోతుంది. రా, కమాన్. స్నేహ చూసావా ఎలాంటి అమ్మాయిని తెప్పించారా? ఇది అబ్బతో అర్జున్ బాబు అయ్యి బాబోయ్ నా డ్రీమ్ గర్ల్ వద్దు బాబాయ్ అని పారిపోవాలంతే. అవును నాయుడు బావా, మళ్ళీ డ్రీమ్ గర్ల్ పేరు ఎత్తాలంటేనే వణికిపోవాలి. ఆ తర్వాత మా అక్క లవ్ ని యాక్సెప్ట్ చేసి 3 ముళ్ళు వేసేయాలి. డ్రీమ్ గర్ల్ నచ్చలేదన్న బాధలో అర్జున్ ఊరెళ్ళిపోతాడు. దాంతో అప్పన్నకి మా అన్నయ్యకి అడ్డు తొలగిపోతుంది. తర్వాత ఇద్దరికి పెళ్ళే. కమాన్. నువ్వు నా డ్రీమ్ గర్ల్ కాదు. హలో, అసలు ఈ డైలాగే లేదు. సొంత డైలాగా? మర్యాదగా కౌగిలించుకుంటావా నేనే ప్రొసీడ్ అయిపోనా? చిచి, నువ్వు నా డ్రీమ్ గర్ల్ ఏంటి? నా డ్రీమ్ గర్ల్ ఎప్పటికీ ఇలా ఉండదు. ఇలా ఉంటే నేను అసలు ప్రేమించను కూడా. ఒకవేళ నువ్వే నా డ్రీమ్ గర్ల్ అయితే నేను ఈ రోజునే మర్చిపోతాను. నన్ను వదిలే, బాయ్. హలో హలో డ్రీమ్ బాయ్, డైలాగ్ పూర్తిగా చెప్పకుండా వెళ్ళడం పద్ధతే కాదు, అది ఆర్టిస్ట్ లక్షణమే కాదు. ఎటుపోయాడు? ఏడు వస్తుందా? ఏం చేసేవాడిని అలా బెదిరిపోయి పారిపోతున్నాడు. భలేవాడిని తెచ్చవయ్యా, కౌగిలించుకోమంటే పారిపోతాడేటి? నాయుడు బావా, అతనితో చెప్పు మళ్ళీ నాతో యాక్టింగ్ చేయించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వెళ్ళి తీసుకురండి. అలాగే, నువ్వు ఇక్కడే ఉండు, తీసుకొస్తాం. పద నాయుడు బావా. అలాగే ఇదిగో మేము వచ్చేవరకు నువ్వు ఎక్కడే ఉండు, కదలకే. నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళండి. వచ్చేస్తా. డ్రీమ్ బాయ్, డ్రీమ్ బాయ్, డ్రీమ్ బాయ్, ఇదిగో త్వరగా తీసుకురండి. ఈ వన్స్ మోర్ వసంత ఒక్కసారి క్యారెక్టర్ లోకి దిగిందనుకో ఫినిషింగ్ ఇచ్చేదాకా వదిలిపెట్టదా. త్వరగా రండి. డ్రీమ్ బాయ్. There was once a king in India who wanted to build a palace more beautiful than any other palace in the country. He decided that దిస్ ఈస్ సుకన్య. ఈ టెంపుల్ కి నేను యజమానురాల్ని అంటే ఇంగ్లీష్ లో ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ దిస్ టెంపుల్. I'm servant of this temple. we cannot carry or drag them all the way to the city. Very well, said the king. You must find a tree just as big in one of our 4 parks. Bring it here. ఆపే. వేలం పాట పాడినట్లు ఏంటి అరుపులు? నీకే ఇంగ్లీష్ వచ్చింది పొగరా? లేకపోతే నాకు ఇంగ్లీష్ రాదని ఎగతాళి చేస్తున్నావా? నేనెందుకు నిన్ను ఎగతాళి చేస్తానమ్మా? నువ్వేంటే నాకు ఇంగ్లీష్ రాదని ప్రతి అడ్డమైన దానికి లోకవైపోయాను నేను. చెప్తా నెల రోజుల్లో నేను ఇంగ్లీష్ నేర్చుకొని నేనేంటో అందరికీ తెలిసేలా చేస్తాను చూడు. నెల రోజుల్లో ఇంగ్లీష్ రాదమ్మా. నెల కాకపోతే ఇంకో 2 రోజులు. మొత్తానికైతే వస్తుంది కదా? వస్తుంది. అవును, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకునే పుస్తకాలు ఉంటాయి కదా, అవి చదివితే ఇంగ్లీష్ వస్తుందా? అలా పుస్తకాలు చదవగానే ఇంగ్లీష్ వస్తే అందరూ అవే కొనుక్కొని చదువుకుంటారు కదా. అది నిజమే. పోనీ టీవీలో ఇంగ్లీష్ సినిమా చూస్తే వస్తుందా? వస్తుంది. కళ్ళకి కళ్ళజోడు, నెలాఖరికి కరెంటు బిల్లు. చాలే, నాతో వాగుతుంటూ కూర్చుంటే నీకు చదివేలా వస్తుంది. చదువుకో. అలా లోపల చదువుకుంటే నాకేం వినబడుతుంది? కాస్త గట్టిగా చదువు. ఇప్పుడేగా అన్నావు వేలం పాట పాడినట్టు గట్టిగా అరుస్తున్నావని, అందుకని లోపల చదువుకుంటున్నా.
గట్టిగా అంటే పక్కూరికి వినబడేలా, మెల్లగా అంటే పక్కనున్నవాడికి వినబడనట్టు కాదే. నువ్వు చదువుతున్న విషయం నీకు నాకు తెలిసేలా చదువు, లేదంటే చదివింది బొర్రకెక్కదు. 10వ తరగతి 10 సార్లు తప్పుతావు చూడు. నీలాగే. నోర్మే, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. నేను అస్సలు అనుకోను వదినా. ఎందుకంటే నేనేం వినలేదుగా. చాలే ఆపు. నేను మంచిదాన్ని కాబట్టి, కోపం అంటే ఏంటో తెలియదాన్ని కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు చేసిన పనికి ఏ పని చేసుకోవడానికి పనికి రాకుండా చేసేదాన్ని. నేనేం చేశాను వదినా? వదినవి కదా, పాపమని నాకొచ్చిన 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్పించాను. అది కూడా తప్ప వదినా?